So good evening everyone. Welcome back to our new video. Okay, today problem of the day is find score of an array after making all elements. Okay, so let us see the problem description first. You are given an array names consisting of positive integers starting with score 0 to the following algorithm. Choose the smallest integer of the array that is not marked. If there is a tie, choose the one with the smallest index. Add the value of the chosen integer to score. Okay, so simple. So మనకి ఇన్పుట్ గా ఒక ఇంటీజర్ వాల్యూ వస్తుంది. సో అవుట్పుట్ గా ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఓకే, సో ఇంటీజర్ వాల్యూ ఏమేమి ఉండాలంటే, సో దీంట్లో మనకి ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ జరపమని ఇస్తాడు. సో అది ఎలా అంటే, సో అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ ఫస్ట్ మినిమం వాల్యూ తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి స్క్రీన్ లో 2 3 4. ఓకే, సో ఈ ఇటరేషన్ లో మినిమం వాల్యూ ఎంత? మినిమం వాల్యూ 1. ఓకే, ఇప్పుడు నా స్కోర్ అనేదానికి 1 యాడ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ 1కి ముందులో ఉన్న ఇండెక్స్ వెనకాల ఉన్న ఇండెక్స్ రెండు విజిటేట్ అయిపోవాలి. దట్ ఇన్ ద సెన్స్ మనం 0 అయిపోవాలనుకుందాం. సో విజిటేట్ అయిపోవాలి. సో అప్పుడు మన అరే ఏమైంది 0 0 0 4 5 2. సో 0 0 0 అంటే ఏంటంటే మనం మినిమం వాల్యూ 1 ఆల్రెడీ విజిటెడ్. సో మనం దీన్ని తీసుకోకూడదు. ఈ 1కి ముందులో ఉన్న ఇండెక్స్ పొజిషన్, ముందులో ఉన్న వాల్యూ, నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న వాల్యూ కూడా తీసుకోకూడదు. ఓకే, దట్ ఈస్ అ మెయిన్ రూల్ ఇన్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లం ప్రకారం అది రూల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్. సో నెక్స్ట్ ఇటరేషన్ లో మినిమం వాల్యూ ఎంత? మినిమం వాల్యూ అనేది 2. సో ఈ 2ని కూడా స్కోర్ యాడ్ చేయాలి. అప్పుడంతా ఇది మనకి 3 అవుతుంది. సో ఆల్రెడీ మనకి 1 ఉంది. ఇప్పుడు నేను 2 యాడ్ చేసాను మినిమం వాల్యూ. సో ఇప్పుడు మన ఏరియా ఏమవుతుంది? 4 0 0. ఓకే, 5 2 ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఈ వాల్యూ మనం మినిమం వాల్యూ కన్సిడర్ చేసాము. సో ఈ పొజిషన్ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి దీన్ని 0 చేసాము. దట్ ఈస్ 0 ఇన్ ద సెన్స్ విజిటెడ్ అయిపోయింది. దాన్ని మనం నెక్స్ట్ ఇంకా వాడకూడదు. సో దాన్ని అడ్జసెంట్ 5ని కూడా వాడకూడదు. సో దాన్ని కూడా విజిటెడ్ చేసాం. ఓకే ఓకే, ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ లో మినిమం వాల్యూ, థర్డ్ ఇటరేషన్ లో ఉన్న వాల్యూ ఏంది? 4 కదా. సో మినిమం వాల్యూ అన్నాను కాబట్టి ఈ 0 చూసుకోకండి. సో ఈ 0 అంటే నేను జస్ట్ విజిటెడ్ అయినందుకు గుర్తులాగా పెట్టాను అంతే. సో మినిమం వాల్యూ ఎంత? 4. ఓకే, ఇప్పుడు మన స్కోర్ ఏమవుతుంది? 1 + 2 + 4. ఓకే, ఇప్పుడు అరే ఏమవుతుంది? మొత్తం 0 అయిపోయింది. సో ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎండ్ ఆఫ్ ది డే మన స్కోర్ ఎంత? 1 + 2 + 4 7. ఓకే, సో అదే ఈ టెస్ట్ కేసులో ఈ 7 అనే స్కోర్ అలా వచ్చింది. సో మనం ఈ మొత్తం ప్రాసెస్కి ఇప్పుడు కోడ్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ మనకి వచ్చిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటంటే, ఎలాగో నిన్న చదువుకుందాం కదా, నిన్న ఏం తెలుసుకున్నాం? ప్రయారిటీ క్యూ గురించి తెలుసుకున్నాం. ప్రయారిటీ క్యూ అనేది మినిమం హీప్ లాగా వర్క్ చేస్తుంది. మినిమం హీప్ అంటే మినిమం ఉన్న వాల్యూ టాప్ ఆఫ్ ద క్యూలో ఉంటుంది. ఓకే, సో మన దగ్గర ఉన్న నమ్సన్ ఏరియాలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రయారిటీ క్యూకి ఇచ్చేస్తే ఎవ్రీ టైం మనం పాప్ చేసేటప్పుడు టాప్ ఆఫ్ ద వాల్యూ, దట్ ఇన్ ద సెన్స్ మినిమం వాల్యూ ఇన్సైడ్ ద అవర్ నమ్స్ అరే వస్తుంది. సో ఎవ్రీ టైం మనం పాప్ చేసే ప్రతిసారి ఒక హెల్పర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ హెల్పర్ ఫంక్షన్ లో ఆ ఇండెక్స్ పొజిషన్ దాని ముందు దాన్ని వెనకాల దాన్ని విజిటెడ్, సో 0 చేసేయాల. ఓకే, విజిట్ 0 చేసిన తర్వాత ఆ వచ్చిన మనం కన్సిడర్ చేసిన వాల్యూని స్కోర్ యాడ్ చేయాలి. అది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆప్టిమైజ్డ్ కోడ్ ఆలోచిద్దాం. సో ఓకే, ఆప్టిమైజ్డ్ కోడ్ ఎలా అంటే ఆర్డర్ ఆఫ్ అండ్ టైప్ కాంపోజిట్ లో వాడతాం. సో దానికి ఒకసారి కోడ్ రాసాను, తర్వాత కోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ రిజల్ట్ అనే వేరియబుల్. ఓకే, లాంగ్ టైప్ వాల్యూని మనం రిటర్న్ చేయాలి కాబట్టి నేను లాంగ్ రిటర్న్ తీసుకున్నాను. i+2 ఎందుకు రాసానో చెప్తాను. వైల్
I plus 1 less than nums dot length and nums of I plus 1 less than nums of I, then I plus plus. Okay, so ఈ కోడ్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి. సో స్టార్ట్ వాల్యూ విల్ బి I, start, and our j is and our j will be greater than or equals to I. Okay, and j minus 2. Okay, సో చాలా సింపుల్ కోడ్, అంటే మనం బ్రూట్ ఫోర్స్ లో చేయడానికంటే చాలా సింపుల్ కోడ్, అది మనం చేద్దాం. ఓకే, యా. సో మనం దీన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఐ కిందకి వచ్చేసరికి మోడిఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, సో స్టార్ట్ ఇన్ ద సెన్స్ మన ఈ స్టార్ట్ వాల్యూ నుంచి సో ఐ అంటే ఈ మోడిఫై అయ్యేదాక తీసుకొని దాన్ని -2 తోటి డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం end of the day రిటర్న్ our SQL. ఓకే, ఇప్పుడు మనం కోడ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతే సో సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనం నార్మల్గా ఏ ట్రావెల్స్ ఏం చేస్తాం, ఆర్డర్ ఆఫ్ అండ్ టైమ్ లో ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ ట్రావెల్స్ చేస్తాం. సో దీంట్లో మనకి ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ని సో ఎన్ సైజ్ ఉంటే ఎన్ టైమ్స్ ట్రావెల్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ ఇటరేషన్లో మనం ఇప్పుడు సపోజ్ ఈ ఇటరేషన్ చూసుకోండి, ఈ ఇటరేషన్లో మనం మినిమం వాల్యూ ఇది. సో దీన్ని మనం స్కోర్కి యాడ్ చేసి దాని ముందు ఉన్న 2 ఎలిమెంట్స్ని విజిట్ చేస్తున్నాం. సో ఆ 2 ఎలిమెంట్స్ మనకు అవసరం లేదు. సో అదే విధంగా అంటే మనం ఇటరేషన్ చేయాల్సిన ఇటరేషన్స్ 2 తగ్గిపోతున్నాయి కదా, సో అందుకనే 2 పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, సో 1 by 1 ఇటరేషన్ చేయకుండా 2 ఎలిమెంట్స్ గ్యాప్ తోటి ఇటరేషన్ చేస్తున్నాను, అది నా ఫస్ట్ కేసు. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఈ ప్రాబ్లం మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆర్డర్లో చేస్తాం. సో డిక్రీజింగ్ ఆర్డర్ సీక్వెన్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ వాల్యూ, ఇది స్మాలర్ వాల్యూ, అంటే ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్. ఓకే, డిక్రీజింగ్ సీక్వెన్స్ మనకి స్మాలర్ వాల్యూ ఏంది 1. ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఈ మన ఇన్నర్ వైల్ లూప్ ఏం చేస్తుందంటే ఎక్కడ దాకా ఇది మన డిక్రీజింగ్ సీక్వెన్స్ లాస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అక్కడ దాకా ఆపేస్తున్నాను. సో ఇక్కడ దాకా ఆపేసి ఇప్పుడు నా ఐ ఇక్కడ పొజిషన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి 2 ఎలిమెంట్స్ ముందరికి వెళ్ళి 2 ఎలిమెంట్స్ ముందు ఉన్న ప్రతి వాటిని మన స్కోర్కి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను స్టార్ట్ నుంచి అన్నాను. స్టార్ట్ నుంచి అంటే సో నా 0th ఇండెక్స్ నుంచి జే గ్రేటర్ అంటే ఈ ఇండెక్స్ దాకా జేని 2 తగ్గించుకుంటూ వెళ్తాను. 2 తగ్గించుకుంటూ ఎందుకు వెళ్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నాను అనుకో, ఇది తీసుకోకూడదు, ఇది ఆల్రెడీ విజిట్ అయి ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు. సో ఇది తీసుకోవచ్చు, సో ఎగ్జాంపుల్ అంటే ఇంకా అదే ప్రాసెస్ 2 ఎలిమెంట్స్ గ్యాప్ లో సేమ్ సింపుల్. మనం ఎప్పుడు ఇటరేషన్ 2 ఎలిమెంట్స్ ని విజిట్ చేస్తున్నాం కాబట్టి 2 ఎలిమెంట్స్ గ్యాప్ లో ఇటరేషన్ చేసుకున్నాను. సేమ్ అలాగే 2 ఎలిమెంట్స్ గ్యాప్ లో మనకున్న మినిమం వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో సింపుల్. ఒకసారి కోడ్ రన్ చేసేది. ఓకే, లాజిక్ తేడా కొట్టి సో లాంగ్ రిజల్ట్ is 0, I is equal to 0, I is equal to 0, I less than num start length, I plus equal to, so 2 times iterate బాగానే ఉంది. సో స్టార్ట్ వైల్ అని ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను బాగా. సో నెక్స్ట్ వైల్, సో వైల్ అవర్ I plus 1 less than num start length and our nums of I plus 1 less than nums of I, then we are doing I plus plus. Okay, good. And j is equals to I, j greater than equals to start. j ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే
ఇక్కడ చేంజ్ చేయాలి, ఐ నుంచి స్టార్ దాకా వెళ్ళాలి. ఓకే, కరెక్షన్. సో కరెక్షన్ ఏం జరిగిందంటే ఇప్పుడు మనం ఐ అనేది నాన్ డిక్రీజింగ్ ఎలిమెంట్ దగ్గర, డిక్రీజింగ్ ఎలిమెంట్ లాస్ట్, డిక్రీజింగ్ సీక్వెన్స్ లాస్ట్ ఎలిమెంట్ దగ్గర పాయింట్ అవుట్ అయి ఉంటుంది. సో దట్ ఇన్ ద సెన్స్ ఐ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఐ నుంచి దీని ముందల వాల్యూ ఒకళ్ళు లేదు ఒకళ్ళు ఉంటే ఇది తీసుకోకూడదు, ఎందుకంటే ఇది మనకి అవసరం లేదు కాబట్టి. సో దాని ముందల ఎలిమెంట్ తీసుకోవాలి. దాని ముందల ఎలిమెంట్ ఎంత తీసుకోవాలంటే, సో దట్ ఈజ్ అ డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు సపోజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఎలా అంటే, ఇప్పుడు మనకి 3 2 1 0. ఓకే, సో ఇది నా, సో 0 చేద్దాం. ఇది నా మినిమం వాల్యూ కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేస్తాను. తర్వాత దీన్ని కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇది అడ్జసెంట్ గా ఇది దీని పక్కన ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు. సో అప్పుడు మనకి ఇదేంది, ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. సో మిగిలింది ఏంది 3. సో 3 ఎలిమెంట్ మిగిలింది. దట్ ఇన్ ద సెన్స్ దీని నుంచి దీనికి 2 ఎలిమెంట్స్ గ్యాప్, 2 ఇండెక్స్ పొజిషన్స్ గ్యాప్ కాబట్టి అదే ప్రాసెస్ మనం ఇక్కడ చేసాము అంతే. ఈ ఐ నుంచి అంటే మన స్టార్ట్ వాల్యూ దాకా, దట్ ఇన్ ద సెన్స్ ఇనిషియల్ ఐ దాకా మైనస్ చేసుకుంటా ఉన్న ఎలిమెంట్ అనేది రిజల్ట్ యాడ్ చేశాను. సో సింపుల్. యా, ఎగ్జిక్యూటెడ్. యా, సో 100% బీట్ చేసాము. దిస్ ఈజ్ ఎఫిషియంట్ అప్రోచ్. ఒకసారి కోడ్ అవసరం అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ రోజుకి ఇంతే. మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ లాజిక్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా చూస్తాను, నేను కూడా నేర్చుకుంటాను. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఆల్.